కూటమి ఎమ్మెల్యేలపై జగన్ సంచలన కామెంట్స్ చేశారు. విచ్చలవిడితనం ఊహించని స్థాయికి వెళ్లిందంటూ ఫైర్ అయ్యారు. కూటమి ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారంటూ వైసీపీ అధినేత ఫైర్ అయ్యారు. రాష్ట్రం జంగిల్ రాజుగా మారిందంటూ కూడా జగన్ మాట్లాడారు. ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కూన రవికుమార్, నజీర్ అహ్మద్, కోనేటి ఆదిమూలంపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ తీరుపైన స్పందించారు జగన్. మంత్రి సంధ్యారాణి పిఏపై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రస్తావించారు. ఇంత జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, నిన్న 20 పేపర్లో చూసినాం. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు, ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సతివీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. అసలు ఎంత దారుణంగా జరుగుతుందనంటే, ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, వీడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, వీడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు, అసలు ఏ ప్రపంచంలో ఉండవు. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్. ఇంకొకడు ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము, భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్ష్యం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, కూటమి ప్రభుత్వాన్ని జంగిల్ రాజ్యం అంటూ జగన్ మాట్లాడారు. ఏదైతే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల పైన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం పెరిగిపోయిందని, వారి యొక్క ఊహించని స్థాయికి వాళ్ళ యొక్క ఈ రీతి పెరిగిపోయింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి మహిళలకు కూడా పూర్తిగా భద్రత కరువైందంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడాను జంగిల్ రాజ్గా మారిపోయిందంటూ కూడా సంచలన కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కోన రవికుమార్, నజీర్ అహ్మద్, అదేవిధంగా ఆదిమూలంపై కూడా పూర్తి స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ తీరును కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా స్పందించినటువంటి పరిస్థితి. ఒక మంత్రి అయి ఉండి ఏదైతే తను ప్రవర్తించిన తీరు ఎలా ఉందో కూడా రాష్ట్రంలో ప్రజలు చూస్తా ఉన్నారంటూ కూడా తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. మరొక వైపు ఎమ్మెల్యేలు కూడా అసలు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులై పూర్తిగా కూడాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక పదవిని అందిస్తే ఆ పదవికి వన్నె తేవాల్సింది పోయి అసలు విచ్చలవిడితనం పెరిగిపోయిందంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. మరొకవైపు మంత్రి సంధ్యారాణి పిఏపై వచ్చినటువంటి లైంగిక వేధింపులు కేసుకు సంబంధించి కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఎంత జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని అసలు స్పందించడం పోవడంపై కూడా పూర్తిగా
ఆయన వ్యతిరేకించిన దానిపై కూడా పూర్తిగా స్పందించలేదంటూ కూడా పూర్తిగా మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో మేము అధికారంలో ఉండేటప్పుడు ఇదే మా పవన్ కళ్యాణ్ స్పందించి అక్కడ మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నించినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి తీరు విధానాలపై ఎందుకు నోరు మెదపట్లేదంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇందులో ములాఖాత్ అయి ఉండడం, దీంతో పాటుగా పూర్తిగా ఎవరూ స్పందించట్లేదు, ప్రజల్ని పూర్తిగా కూడాను విచ్చలవిడితనం పెరిగిపోయి ప్రజలపై దాడులు కూడా తెగబడుతున్నారంటూ కూడా ఆయన అసహనం వ్యక్తమైనటువంటి. అంటే ఈ విషయంలో పూర్తిగా కూడా ఈ ప్రవర్తనల మీద సీఎం డిప్యూటీ సీఎందే బాధ్యత అన్నట్లు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యేలు గెలిపే లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు ఏం చేసినా సరే దాని యొక్క ప్రవర్తన విధానం గానీ ఎమ్మెల్యేలు పనితీరు గానీ పూర్తిగా పరిశీలించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పైన ఉంటుంది. కానీ వాళ్ళు పనితీరు అసలు బాలేదు, కనీసం పట్టించుకోవట్లేదు, ప్రజల్ని గాలి కొదిలేశారు, మంత్రులు ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం పెరిగిపోయిందంటూ కూడా పూర్తి స్థాయిలో ధ్వజమిచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన రాబోయే కాలంలో ఏదైతే మరొక సంవత్సరంలో పాదయాత్ర మొదలుపెట్టే టైంలో దీన్ని పూర్తిగా తీసుకొచ్చి ప్రజల్లోకి ఇక్కడ జరుగుతున్న విధి విధానాలను తీసుకెళ్తామంటూ కూడా ఇప్పుడు జరుగుతున్న దానిపై కూడా ప్రజలతో కలిసి పోరాటం చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ దీనిపైన పోరాటం చేస్తుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులను శిక్షించేంత వరకు బాధితులకి అండగా నిలుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అసలు ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం పెరిగిపోతా ఉంది, ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోతా ఉన్నారు. మరొకవైపు ఎమ్మెల్యేలకు తోడుగా మంత్రులు కూడా అలాగే ఉన్నారంటూ కూడా పూర్తి స్థాయిలో హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దీనిపైన ముఖ్యమంత్రి గాని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వరుసగా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వీడియోస్ కానీ ఈ విధంగా బయటికి రావటం, పలు ఆరోపణలు వీళ్ళ మీద రావటం, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టను భంగపరుస్తుందా? ఖచ్చితంగా ఎమ్మెల్యేలు తీరు మరొకసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యే విధి విధానాలను పూర్తిగా ప్రజలు పరిశీలిస్తా ఉంటారు. ప్రజలు 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చేటటువంటి తమ ఓటుతో పూర్తిగా ఏం చెప్పాలనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పే పరిస్థితులు ఉంటాయి. దాన్ని మనము గడిచిన 2 ఎన్నికల్లో కూడా చూసినటువంటి సిచ్యువేషన్. కానీ పార్టీకి సంబంధించినంత వరకు ఒక పార్టీ పరంగా పోటీ చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి పార్టీకి వెన్న తేవాల్సినటువంటిది పోయి తిరిగి మరొకసారి అధికారంలోకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు అనే తీరుగా ప్రవర్తిస్తుండటం పార్టీకి పూర్తిగా భ్రష్టు పట్టించే పరిస్థితి. మరొకరు ఆ పార్టీ జెండా పట్టుకొని ఏదైతే ఎన్నికలలోకి వెళ్ళినా లేదా నెక్స్ట్ మరొక వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా సరే పూర్తిగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే నియోజకవర్గాల్లో ప్రజల యొక్క ప్రవర్తన ఉంటుంది. కానీ ఎమ్మెల్యేల పనితీరు పూర్తిగా భిన్నంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. వీడియోలు కానీ వస్తున్నటువంటి ఆరోపణలు కానీ వీటిపై స్పందించలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఖచ్చితంగా వాళ్ళకి పార్టీ నుంచి నోటీసులు ఇవ్వడం, లేదనుకుంటే సస్పెండ్ చేయడం, లేదా ఆ మంత్రి పదవి నుంచి దించేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించకపోవడంతో ఇటువంటి విమర్శలకు తావిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల ప్రవర్తన పూర్తిగా కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ యొక్క ఎన్నికల్లో బుద్ధి చెప్పే కార్యక్రమాలు కూడా ఉండబోయే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ భరత్. ఇక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల వీడియోలు ఈ విధంగా కూడా ఒకరి తర్వాత ఒకరు వీడియోలు కూడా బయటికి రావటం, కొన్ని ఆరోపణలు ఎదుర్కోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు అంటూ కూడా ఇది ఒక జంగిల్ రాజ్యంలా మారిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదైతే అరవ శ్రీధర్ వీడియో ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం లేపింది, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది కూటమి ప్రభుత్వ ప్రతిష్టను కూడా భంగపరిచే విధంగా మారింది.